గుంటూరు జిల్లా కొల్లేపర పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ మహిళపై దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు మహిళపై దాడి చేసి 160 గ్రాముల బంగారం చోరీ చేశారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 160 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గేదెలు దొంగతనం చేస్తారని విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోలీస్ స్టేషన్లో 21కి పైగా కేసులు ఉన్నాయని చెప్పారు ఎస్పీ. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26/8/2025 రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది. దీంట్లో ఈ ఆతోటా విలేజ్, కొల్లిపార మండలంలో ఉన్న ఆతోటా విలేజ్లో గుళ్ళమ్మ 78 సంవత్సరాలు, వాడు హస్బెండ్ సర్పంచ్గా ఉండేవాడు. సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు, యాక్చువల్లీ ఇప్పుడు 13 వేసాం, 16 లక్షల రూపాయలు వస్తుంది కరెంట్. దీనికి దాదాపు 160 గ్రామ్స్ గోల్డ్ని, అంటే 20 సావరెన్ గోల్డ్ని కొట్టి లాక్కుని పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము. మనకి ఇద్దరు ఐడెంటిఫై అయ్యారు. అంటే సీసీటీవీ కెమెరా, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికన్నా ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి కోసం ఇమీడియట్గా మనము డిఎస్పీ తెనాలి, సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపార కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ 4 టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక 2 డేస్లో అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి 3rd డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ 5 డేస్లో మన కేసుని డిటెక్ట్ చేశాము. దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ 160 గ్రామ్స్ గోల్డ్ని 100% రికవరీ ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేస్తాం.